హలో ఆల్, ఇంటికైతే రీచ్ అయిపోయాము. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో అనమాట. ఇట్స్ సో హారబుల్. ఇంకా స్లోగా అయితే పైకి ఎక్కేస్తున్నాను. మా వెనకాలే వీళ్ళ కార్ కూడా వచ్చేసింది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే డెలివరీ అయ్యాక ఇంటికి వెళ్తాం కదా, మా ఇంటికి ఉండేది కూడా 4-5 స్టెప్స్, అవి కూడా ఎక్కలేకపోయాను. బట్ ఈసారి మాత్రం కొంచెం పర్లేదు. ఎందుకో మరి పెయిన్ తీసుకోలేకపోయానో అప్పుడు, మరి ఏమో తెలియదు కానీ, బట్ ఈసారి అయితే కొంచెం ఫాస్ట్గానే రికవర్ అయ్యానని చెప్పాలి. అప్పుడైతే ఏంటో మరి ఒక 1 మంత్ అయితే ఏదో గూను వచ్చిన దానిలాగా అట్లాగే ఒంగోని నడిచేదాన్ని, అంత పెయిన్గా ఉండేది. బట్ ఈసారి మాత్రం కొంచెం బెస్టే అని చెప్పాలి. మరి ఏం తేడానో నాకైతే అర్థం కాలేదు. బేబీని చూడ్డానికి ఇంటికి వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరూ అనేవాళ్ళు నువ్వు వాక్ చేయాలి అని. పలానా వాళ్ళు సెకండ్ ఇయర్ నడిచారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ బేబీ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అని. నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చేది, ఎందుకంటే పెయిన్ ఉండేది నాకు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, ఎంత నడిస్తే మనకు అంత మంచిది. బట్ ఎందుకు నేను అప్పుడు ఆ పెయిన్ తీసుకోలేకపోయాను. ఎక్కువ పెయిన్ ఉందన్నమాట. నేను మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాను హాస్పిటల్కి, ఎందుకు పెయిన్ తగ్గలేదు నాకు అని చెప్పేసి. వాళ్ళేమో ఏం లేదు అట్లనే ఉంటుంది అని అన్నారు. నా 2 ప్రెగ్నెన్సీస్ని కంపేర్ చేస్తే నాకు అదే అనిపిస్తుంది. అప్పుడు ఆ పెయిన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను, అందుకే ఎక్కువ అనిపిస్తుంది అని. బట్ ఈసారి మాత్రం చాలా ఓకే, బెటర్. హనీ అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా నాకు ఎదురొచ్చేసింది అనమాట. తను స్కూల్ నుంచి అప్పుడే వచ్చింది, అందుకే హాస్పిటల్కి అయితే తీసుకురాలేదు.